నమస్తే వీధుల స్వాతం లక్ష్యం సమాజయుతం 15 సంవత్సరాలుగా మరి సీఎం అయినటువంటి వ్యక్తి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్కు అనలేని కృషి చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా 72 వసంతాలు పూర్తి చేసుకొని 73వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మరి తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ సీనియర్ నాయకులుగా పనిచేస్తూ గోషమాల్ పార్టీ ఇన్ఛార్జి కోఆర్డినేటర్గా పనిచేస్తూ గోషమాల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మరి డాక్టర్ ఏఎస్ రావు గారు ఈరోజు మరి బర్త్డే పురస్కరించుకొని ఉస్మానియా హాస్పిటల్లో మరి కులి కుతుబ్ షా భవన్లో పేషెంట్లకు మరి పండ్లు మరి ఎలక్ట్రిషన్లు బిస్కెట్స్ అన్నీ కూడా మరి ఈరోజు వారి బర్త్డే పురస్కరించుకొని ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మన వారితో మనం ఉన్నారు, వారంటే తెలుసుకున్నాం. చెప్పండి సార్. నమస్కారం. ఈరోజు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ప్రజానీకం అందరికీ కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళ తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారికి వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆయురారోగ్యాలతో ఉండి మళ్ళీ తొందరగా రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించి తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించడం కాకుండా ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో ఘన విజయంతో గెలిచి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షతో భగవంతుని కోరుకుంటూ ఈరోజు పేద ప్రజలకు వాళ్ళ పేరు పైన పండ్లు బిస్కెట్లు బ్రెడ్లు పంచిపెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక యుక్త వయసులో ఉన్నప్పటి నుంచి కూడా ఏదైనా ఒకటి చేయాలి, దేశం గురించి కావచ్చు రాష్ట్రం గురించి కావచ్చు ప్రతి దాని మీద విజన్ ఉన్న మనిషి, విజన్ 2020 ఆయన ముందుకు వెళ్ళిన మనిషి. అలాంటి వ్యక్తికి మరి ఈరోజు ఆయన బర్త్డే పురస్కరించి పండ్లు వంచడం ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఒక నిస్వార్థమైనటువంటి రాజకీయ నాయకులు. వారి అండర్లో మేము పనిచేయడానికి మమ్మల్ని మేము అదృష్టవంతులుగా భావిస్తున్నాం. ఎందుకంటే గత 30-40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఎప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసింది. ఈ సిల్వర్ జూబ్లీ బ్లాక్ కూడా అన్నగారు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఓపెన్ చేయడం జరిగింది. సో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రజలను పక్షాలు నిల్చొని ప్రజలకు హితం ప్రజా సమస్యల గురించి తీర్చడానికి గురించి ప్రజల గురించి పనిచేస్తుంది. కానీ ప్రజా వ్యతిరేక కార్యక్రమం ఎప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రాలో చేయలేదు. ఈరోజు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మళ్ళీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి మళ్ళీ ఇక్కడ అధికారం దిశగా మేము పయనించాలని చెప్పేసి ఆశిస్తూ ఈరోజు మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం మా కార్యకర్తలందరి తరఫు నుంచి, గోషమైల్ నియోజకవర్గం తరఫు నుంచి కూడా. హైదరాబాద్ అంటే ఒక హైటెక్ సిటీ, ఒక ఫిలిం సిటీ ఎలాంటి ఇది కాదండి. ఆ రోజు చరిత్రలో నిలిచిపోయే విధంగా గాంధీ హాస్పిటల్ జైలుని తరలించి గాంధీ హాస్పిటల్ నిర్మించారు. గాంధీ హాస్పిటల్ మేము గత కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో చూసినట్లయితే మొత్తం యావత్ రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాలందరికీ కూడా గాంధీ హాస్పిటల్ కోవిడ్లో ఆదుకున్న సందర్భం ఉంది. అలాంటి ఎన్నో విషయాలు ఎన్నో మైలురాయిలు వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయురారోగ్యాలతో ఉండి ఇంకా రానున్న కాలంలో ఇంకా మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.